నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ రైతు బజార్లో షాపులు కేటాయించిన లబ్ధిదారులకు ఆర్డర్ ఫామ్స్ అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సుమారు 13 లక్షల విద్యుత్ బకాయిలు ఉండటంతో తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతులను ప్రభుత్వం వీడనాడాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి. ఐతనగర్లో ధాన్యం కొనుగోలు చేయాలని, ఈ క్రాప్తో సంబంధం లేకుండా రైతుల నుండి సేకరణ చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు ములక శివసామిరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతు తాను పండించిన పంటను అమ్ముకోవడానికి నానావస్థలు పడటం శోచనీయమని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన తప్పిదాలు రైతులు పాలిట శాపాలుగా మారుతున్నాయని, రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారని, ధాన్యం కొనుగోలు చేస్తామన్న పాలకులు అంతంత మాత్రంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. అంతేగాక రవాణా ఖర్చులు, పరిహారాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం రాసులు పోసి నిరసన చేస్తామని హెచ్చరించారు. రైతులు మేకల చిట్టిబాబు మాట్లాడుతూ, ఈ క్రాప్ నమోదైన విత్తనాలు ప్రకారం పంట పండించలేదంటూ అధికారులు కొనుగోలు చేయకపోవడం దారుణమని అన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ వ్యవసాయ అధికారులు వివరిస్తున్న తీరు రైతులు నష్టపోయేలా ఉన్నాయని, దేశానికి అన్నం పెట్టే రైతుకి పాలకులు సున్నం పెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత సంవత్సరం ధాన్యం రవాణా ఛార్జీలు కానీ, గోతాల డబ్బులు కానీ ఇవ్వకపోవటం వలన రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇవాళ మేకల చిట్టిబాబు అనే రైతు ధాన్యం అమ్ముకోవాలంటే నువ్వు ఏ విత్తనం ఎక్కడ కొనుగోలు చేసావు, దానికి సంబంధించిన రసీదులు, బిల్లులు తీసుకురా, అవి తీసుకొస్తేనే కానీ మేము కొనుగోలు చేయము అని చెప్తున్నారంటే ఈ అధికారులు మరి ఏ విధంగా జీడీసీఎంఎస్ అధికారులు, ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇకనైనా ఈ పద్ధతులు విడనాడి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే రాబోయే 2-3 రోజులు చూసి ఈ ధాన్యాన్ని తీసుకెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకురావద్దని ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా హెచ్చరిస్తున్నాం. గత ఖరీఫ్లో ఎన్నో ఇబ్బందులు పడి వరిని సాగు చేయంగా మరి పంట చేతికి వచ్చే టైంలో మాండ్రూస్ తుఫానుకి చాలా వరి దెబ్బతినిపోయి చాలా నష్టాల్లో కూరుకొని ఉంటే మరి ఈరోజు ప్రభుత్వం ఏదో ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ప్రతి గింజ కొనుగోలు చేస్తాము, వాళ్ళ పట్ల స్పందించండి అంటే మన తెనాలి జీడీసీఎంహెచ్ వాళ్ళకి అది ఏ విత్తనమో కూడా తెలియని దద్దమ్మల్ని ఆడ పెట్టాడంటే అది ఎంత దౌర్భాగ్యమైన విషయమో తెలుసుకోవాలని చెప్పి నేను మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇంత ఖర్చు పడి తీసుకొచ్చిన ధాన్యం కనీసం వేసుకునే సౌకర్యాలు లేక రోడ్ల మీద డంపింగ్ పెడితే వాటికి ఇంతవరకు ఎటువంటి కొనుగోలు జరగకుండా ఇప్పటి వరకు ఉండటం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటూ తక్షణమే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సుమారు 3 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉండటంతో అధికారుల ఆదేశాలతో ఫ్యూజ్లు, లైన్మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కార్యాలయంలో విద్యుత్ నిలిచిపోవడంతో తహసీల్దార్ కార్యాలయ సేవలకు ఆటంకం కలగడంతో కార్యాలయం వద్ద ప్రజలు పడిగాపులు కాశారు. ప్రజలకు ఆటంకం కలిగించకుండా కార్యాలయం బయట సిబ్బందితో కలిసి తహసీల్దార్ రవిబాబు బయట కూర్చొని విధులు నిర్వహించారు. తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ, తహసీల్దార్ కార్యాలయంలో 32 లక్షల విద్యుత్ బకాయిలు ఉందని, విద్యుత్ డిపార్ట్మెంట్ వారు 12 గంటల సమయంలో విద్యుత్ కట్ చేయడం జరిగిందని,
ఆన్లైన్ రెవెన్యూ సర్వీసులు అంతరాయం కలగడంతో కార్యాలయం చీకటిగా ఉండటంతో సిబ్బందితో కలిసి బయట కూర్చొని విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఎప్పుడన్నా విడుదల చేసిన డీడీ విద్యుత్ బకాయిల క్రింద కట్టడం జరుగుతుందని, చాలా కాలం నుంచి విద్యుత్ బకాయిలు ఉండటంతో ఇంట్రెస్ట్ అవి కలిపి పెద్ద మొత్తం బకాయిలు ఉన్నాయని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశామని, తమ ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యుత్ బకాయిలు చెల్లిస్తానని తెలిపానని, విద్యుత్ అధికారులకు పై అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో విద్యుత్ నిలుపుదల చేస్తున్నామని చెప్పారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ రవిబాబు వెల్లడించారు. కార్యాలయంలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు అమౌంట్ పెండింగ్ ఉందని చెప్పి సుమారు 12 గంటల సమయంలో ఎలక్ట్రికల్ అది కట్ చేయడం జరిగింది. దీంతో రెవెన్యూ సర్వీస్కి ఏదైతే ఆన్లైన్లో సర్వీసులు అనేది కూడా అంతరాయం కలిగింది. కార్యాలయంలో కూడా చీకటిగా ఉండటం వల్ల అందరం కూడా బయటకు వచ్చి వర్క్ చేసుకుంటున్నాము. గతంలో కూడా ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన ఎప్పుడైతే అమౌంట్ మనకు రిలీజ్ అవుతుందో అమౌంట్ని ఎప్పటికప్పుడు వాళ్ళ డీడీ కట్టడం జరుగుతుంది. ఇది లాంగ్ బ్యాక్ నుంచి ఉండటం వల్ల ఆ ఇంట్రెస్ట్ అయ్యేయటం వల్ల సుమారు 32 lakhs అమౌంట్ పెండింగ్ ఉంది. దానికోసం ఈరోజు కట్ చేశారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి జరిగింది. ఇది ఆల్రెడీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. పెండింగ్ బిల్లు ప్రతి సంవత్సరం కూడా కూడా తీసుకెళ్ళాము. వాళ్ళ చేత పై అధికారులు చేసే రిక్వెస్ట్ చేసి కట్టిస్తామని కూడా చెప్పినా కూడా వాళ్ళ డిఈ గారితో వాళ్ళతో కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మా పై అధికారుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. మేము అది అన్ని కార్యాలయాలు కూడా కట్ చేయమని ఆదేశించారు కాబట్టి మీ కార్యాలయాలను కూడా కట్ చేస్తామని తెలియజేశారు. దాంట్లో మేము వర్క్ చేసుకుంటున్నాం. మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనారాయణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు భోజనం తింటున్నారు అన్న విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగనన్న విద్యా కానుకపై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఎంతమంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు అనేది పరిశీలించడం జరిగింది. మరి చాలామంది పిల్లలు భోజనం చేయట్లేదు. మరి చేయకపోవడానికి కూడా కారణాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. పేరెంట్స్ని ఒకటే కోరేది, ఇక్కడ భోజనం బాగానే ఉంటుంది, మీరు పిల్లలతో కూడా మాట్లాడండి. వీలుగా ఉంటే స్కూల్కి వచ్చి ఒకసారి చూడండి, మీరు కూడా తిని చూడండి భోజనం ఎలా ఉంటుందనేది. ప్రభుత్వం మంచి క్వాలిటీగా ఉండేటువంటి భోజనాన్ని సప్లై చేస్తున్నారు. అక్షయ పాత్ర ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారు కాబట్టి అందరూ తినవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతిరోజు వారానికి 5 కోడిగుడ్లు ఇస్తున్నారు, వారానికి 3 చిక్కీలు ఇస్తున్నారు. వాటిని కూడా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి మరి చిక్కీ కావచ్చు, ఎగ్ కావచ్చు, వాటిని కూడా తీసుకొని మరి పిల్లలకు మీరు కూడా మరి చెప్పవలసిందిగా కోరుచున్నాం. భోజనం చేసే విధంగా మీరందరూ కూడా ఒకసారి పాఠశాలకు వచ్చినట్లయితే మరి పిల్లలు తినేటువంటి భోజనం. ఈరోజు మా పాఠశాలకి ఎంఈఓ గారు సందర్శించడం జరిగింది. మిడ్ డే మీల్స్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఎంతమంది పిల్లలు తింటున్నారు అనేది మొత్తం పర్యవేక్షణ చేశారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక గురించి విద్యార్థులను సమావేశపరిచి అందరినీ వివరంగా చెప్పడం అనేది జరిగింది. మేము కూడా పాఠశాల వారిగా తరగతి ఉపాధ్యాయులను ప్రతిరోజు చెప్తానే ఉన్నాము. ఎక్కువ మంది ఆహారం తీసుకునేటట్టు చర్యలు తీసుకోమని, విద్యార్థులు ఇంకా రోల్ ప్రకారము హాజరు ప్రకారము మధ్యాహ్న భోజనము విద్యార్థులు ఎక్కువ మంది తీసుకునేటట్లు చర్య తీసుకుంటామని ఇందు మూలంగా ఎంఈఓ గారికి తెలియజేయడం. మా స్కూల్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో ఆకుకూర పప్పు, ఇవాళ టాస్డే ఆకుకూర పప్పు, అన్నం అన్నీ పెడుతున్నారు. మాకు గుడ్డు, చిక్కీ అన్నీ బాగుంటాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజల దీవెనలు పొందుతున్న ప్రభుత్వం తమదని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 19వ వార్డు టెలిఫోన్ ఎక్సైజ్ రోడ్డు నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ 19వ వార్డు నాయకులు పొత్తూరు వీర రాఘవయ్య, టెక్స్ బాల, చుండూరు సాయిల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియచేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ మాట్లాడుతూ గర్భిణీలకు వైఎస్ఆర్ పోషణ, పుట్టిన బిడ్డలకు పౌష్టికాహారం, బాల్యంలో అమ్మఒడి, యువతి యువకులకు విద్యా దీవెన, వసతి దీవెన, మహిళలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు, వృద్ధాప్యంలో పింఛన్ వంటి పథకాలతో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందని గుర్తు చేశారు. అన్ని వయసుల వారికి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుండటంతో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
19వ వార్డులో 666 ఇళ్లు ఉండగా 2051 మంది ఓటర్లు ఉన్నారని, వైఎస్ఆర్ ఆసరా 220 మందికి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 240 మందికి, జగనన్న తోడు 80 మందికి, అమ్మఒడి 120 మందికి, విద్యా దీవెన, వసతి దీవెన 45 మందికి, అగ్రిగోల్డ్ బాధితులకు 46 మందికి, ఈబీసీ నేస్తం 45 మందికి అందించినట్లు వివరించారు. 19వ వార్డులో ఇప్పటి వరకు సుమారు 8 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. ప్రతి వార్డులో ఈ రకంగా ఆ వార్డులో ఉన్న కుటుంబాలు, ఆ వార్డులో ఉన్న ఎలిజిబుల్ పర్సన్స్, అంటే ఎవరికైతే సంక్షేమానికి అర్హత ఉందో వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఇచ్చాం. అనేక రూపాల్లో అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఇళ్ల స్థలం, ఇలా ప్రతిదీ. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, చేదోడు, రైతు భరోసా, ఇలా ఈ వార్డులో చూస్తే మరి అలాగే పెన్షన్ సుమారు 170 కుటుంబాలకి ఈరోజు పెన్షన్ వస్తూ ఉంది. 170 కుటుంబాలకి ఈ వార్డులో పెన్షన్ వస్తూ ఉంది. అలాగే 220 కుటుంబాలకి వైఎస్ఆర్ ఆసరా వస్తూ ఉంది. 55 కుటుంబాలకి ఈబీసీ నేస్తం వస్తుంది. ఇది చాలా ఇది ఎందుకంటే ప్లస్ ఎందుకంటే ఇక్కడ ఆదివాసీలు, ఓసీస్ ఉన్న వార్డులో. అలాగే ఈ ఒక్క వార్డులోనే అగ్రిగోల్డ్ 46 మందికి అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వాళ్ళకి వచ్చింది 20,000 లోపాలకి. 20,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నాకు చెప్పారు, అన్నయ్య 20,000 పైన ఉంది అన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి పడిద్ది అని చెప్పి. అలాగే అమ్మఒడి 120 మందికి, 120 కుటుంబాలకి అమ్మఒడి పడుతూ ఉంది. అలాగే ఈ వార్డులో 237 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. 237 మందికి 600 ఇళ్ళు ఉన్న ఈ వార్డులో ఎవరైతే అంటే రెంట్ హౌసెస్లో ఉంటారు. సో ఈరోజు 237 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. సో వార్డు మొత్తం కలుపుకుంటే సుమారు 8 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చాం. అందుకే నేను చూస్తూ ఉంటాను, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక సంక్షేమం ఏ రకంగా ప్రజలందరికీ ఇస్తున్నామో అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రెండింటినీ 2 కళ్ళ. తెనాలి పట్టణ పరిధిలో గల రైతు బజార్ల నందు షాపులు కేటాయించిన లబ్ధిదారులకు గురువారం ఆర్డర్ ఫామ్స్ అందజేశారు. గాంధీ ఇర్విన్ పార్క్, జీడీసీసీ బ్యాంక్ మరియు గంగానమ్మపేట రైతు బజార్కు సంబంధించి 9 షాపులను డ్వాక్రా మరియు ఇండివిజువల్ షాప్స్ వ్యాపారం నిర్వహించుకునేందుకు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ ఆర్డర్ ఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, దుబాయ్ బాబు, కటారి హరీష్, పేరం సంజీవ్ రెడ్డి, ఎరుకలపూడి సర్పంచ్ శాంతికుమార్, ఎస్టేట్ ఆఫీసర్ తాడిబోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఉన్న రైతు బజార్లో 9 మందికి షాపులు కేటాయించడం జరిగింది. ఒక షాపుకి వచ్చేసి 8,500
అద్దె ప్రతిపాదకంగా కేటాయించారు. అందులో కొంతమంది డ్వాక్రా సంఘాల వారు ఉన్నారు, మిగతా ఇండివిజువల్ షాపులు కేటాయించడం జరిగింది. వీళ్ళందరూ ఇండివిజువల్ షాప్ వాళ్ళు మిగతా కూరగాయలు అమ్ముకుంటారు. డ్వాక్రా వాళ్ళు ఇంగ్లీష్ ఐటమ్స్ దుంపలతో సహా. విన్నకోట కృష్ణమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. అనంతరం ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కృష్ణమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అదేవిధంగా మన ఇల్లు వృద్ధాలయం, శబరి ఆశ్రమం, పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం, దుస్తుల పంపిణీ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గాంధీ ఆశ్రమం కోటేశ్వరరావు, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు విన్నకోట కిరణ్ కుమార్, కాళికా లక్ష్మి, పద్మావతి, నాగేశ్వరరావు, మణిమాల, కృతయుగ్, దేవాంశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విన్నకోట కృష్ణమూర్తి గారి 8వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు మరియు భోజనములు ఏర్పాటు చేసినారు. కృష్ణమూర్తి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ రోజున అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈరోజు మా తాతయ్య గారు విన్నకోట కృష్ణమూర్తి గారి 8వ వర్ధంతి సందర్భంగా మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో అన్నదానం మరియు దుప్పట్లు పంపిణీ చేశాము. అలాగే నైట్ షెల్టర్, మన ఇల్లు వృద్ధాలయం, శబరి ఆశ్రమంలో కూడా అన్నదానం చేశాము. మా తాతగారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రార్థిస్తాం. ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ విన్నకోట కృష్ణమూర్తి గారి 8వ వర్ధంతి సందర్భంగా వారి మనవడు శ్రీ విన్నకోట కిరణ్ కుమార్ గారు, అలాగే ముని మనవళ్ళు శ్రీ విన్నకోట కాళికా నాగవరలక్ష్మి గారు, కృతయుగ్ బాబు గారు, దేవాంశుయుగ్ బాబు గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని వృద్ధులకు, పేదలకు భోజన ప్రసాద వితరణ చేస్తున్నారు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో గల ఖాళీ ప్రదేశాల లీజుకు సంబంధించి వ్యాపారస్తులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి డిపో పరిధిలోని ఖాళీ స్థలాలు 15 సంవత్సరాల అద్దె ప్రాతిపదికన ఏ వ్యాపారం చేసుకోవడానికైనా అవకాశం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని 3.5 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని కూడా అద్దెకు ఇచ్చేందుకు త్వరలో టెండర్స్ పిలువనున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. తెనాలి డిఎం ఆఫీస్ ఎదురు ఉన్న 1278 గజాలది, అదేవిధంగా కార్నర్లో బస్సులు ఉన్న చోట 266 గజాలు, అదేవిధంగా విఎస్ఆర్ కాలేజ్ వెళ్ళే రూట్లో 466 గజాల స్థలాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఫస్ట్ టైం ఏపీఎస్ఆర్టీసీలో ఓపెన్ స్పేస్ 15 సంవత్సరాల ప్రపోజల్ మీద మన తెనాలి డిపో వెళ్ళడం జరిగింది. ఈ ప్రపోజల్స్లో వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే ఈసారి మన ఏపీఎస్ఆర్టీసీ నుంచి వారు ఏదైనా టెంపరీ కట్టుకొని అది సబ్లీజ్కి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తెనాలి డిపోలోని రామలింగేశ్వరపేటలో 3 ఎకరాల 80 సెంట్లు స్థలం ఉంది. దాన్ని కూడా చాలా తొందరలో టెండర్స్ పిలవటం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గలవారు తమ అప్లికేషన్ని మన డిపో ఆవరణలో ఇచ్చినట్లయితే వాటి మీద హెడ్ ఆఫీస్కి తెలియజేసి చాలా తొందరలో మరొక మీటింగ్ పెట్టి అది కూడా మంచి ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో కాలేజీలు కానీ, ఆ తర్వాత చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఏదైనా స్టాక్ పాయింట్. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సింహం నవ్వింది చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా
ప్రముఖ సాంఘిక నాటక కళాకారులు తుంగ బాలస్వామిని థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి శివ సత్యనారాయణ, సుద్దపల్లి రామయ్య, సుద్దపల్లి కోటేశ్వరరావు, ముత్తే కృష్ణారావు, ముత్తే వెంకటేశ్వరరావు, చెరుకుమల్లి సింగారావు, ఉయ్యూరు ఉమామహేశ్వర్ రెడ్డి, బాలసుందర్ సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, కొండమూది రమేష్, తుంగా సుబ్బారావు, ప్రసాద్, పెద్ద శవరయ్య, చిన్న శవరయ్య, నాగరాజు, శంకర్, రవి, నల్లూరి శ్రీనివాస్ ఎంతో మందిని ఆదరించి ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు మాటల మాంత్రికుడైనటువంటి బుర్రా సాయి మాధవ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం నందమూరి ఎన్టీ రామారావు గారంటే మేము చిన్నపిల్లోని మా కొలిపర మండలం వచ్చినప్పుడు చిన్నపిల్లోని అంట మా అమ్మోళ్ళు చెప్పేవాళ్ళు, చిన్నపిల్లోడి నువ్వు అప్పుడు ఎత్తుకున్నారు నిన్నని. అలాగే అంత గొప్ప నాయకుడు, చాలా ఆనందదాయకంగా ఉంది. ఈనాడు సత్కారం తీసుకున్నటువంటి సోదరుడు తుంగా బాలస్వామి ప్రజానాట్య మండలిలో నటుడిగా, దర్శకుడిగా, ప్రయోక్తగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఎన్టీఆర్ పురస్కారం తీసుకోవడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది నాకు కూడా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరపున ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లెనిన్ వేషం కూడా ఆయన దేశంలోనే ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటిగా నిలబడ్డాడు. ఇవాళ మన జాతీయ మహాసభలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలస్వామికి, ముఖ్యంగా కమిటీ సభ్యులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. పొద్దున్నే 6 గంటకల్లా రెడీ స్నానం చేసి డెడికేట్గా ఇవాళ ఎన్టీఆర్ జగన్ గారు కానీ, భవానీ కానీ, మన రాఘవరావు గారు కానీ, ఇంకా మిత్రుడు శ్రీనివాస గారు కొలకలూరు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా గురువారం స్థానిక ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఇన్సూరెన్స్ జాతీయకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ కన్నెగంటి శ్రీనివాసరావు మరియు ప్రముఖ విద్యావేత్త రిటైర్డ్ లెక్చరర్ జొన్నాదుల నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జొన్నాదుల నరసింహారావు మాట్లాడుతూ జనవరి 19, 1956న ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆనాటి ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్లు ఆనాడు ఉన్న 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ చేసిన రోజు అని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే వినియోగించాలని, పాలసీదారులకు మంచి సర్వీస్ అందించాలని ఈ 2 లక్ష్యాలతో ఎల్ఐసిని జాతీయం చేశారని జొన్నాదుల నరసింహారావు అన్నారు. గత 67 సంవత్సరాలుగా ఎల్ఐసి తన లక్ష్యాలను అమలు చేస్తూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి డివి సుబ్బారావు, అధ్యక్షులు తూనుగుంట్ల సురేష్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ నాయకులు నారాయణ, రమేష్, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు పీటర్ పాల్, దిరిసెల వెంకటేశ్వరరావు మరియు ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్స్ మిత్రులు పాల్గొని ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఎల్ఐసిని ఏర్పాటు చేయటం, దీని యొక్క కాన్సెప్ట్ను ఒకసారి మనం పరిశీలించుద్దాం. ఒకసారి ఏపీఎస్ ఆర్టీసీ, అది కూడా కార్పొరేషన్స్. ఒక కార్పొరేషన్ అభివృద్ధి బాటలో పయనించాలంటే ప్రభుత్వం కంప్లీట్గా 75% ఇండిపెండెంట్ అటానమస్ బాడీని ఏర్పాటు చేయటం ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి ఎల్ఐసి కూడా 75% ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ను రూపొందించుకోవటం కానీ, రిక్రూట్మెంట్ చేసుకోవటం కానీ, ప్రమోషన్స్ కానివ్వండి, డిఎల్ పెంచుకోవటం కానీ, పిఆర్సీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించే బాధ్యత ఎల్ఐసికి సంబంధించినటువంటి అటానమస్ చేతుల్లో ఉన్నటువంటి సందర్భం. చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యుత్ వినియోగదారులు పాల్గొని వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఈరోజు 19వ తారీఖున ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారు విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 23-24కి టారిఫ్లు ఎలా పెట్టాలనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
అది ఇవాళ 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు 3 రోజుల పాటు కండక్ట్ చేస్తారు. ఈ అభిప్రాయ సేకరణని పార్టిసిపేట్ చేసినారు కొంతమంది. అందులో ఒక 20 మంది దాకా అబ్జెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. ముందుగా కంపెనీ యొక్క ఏపీఎల్సిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క విధి విధానాల గురించి చైర్మన్ గారు నాగార్జున రెడ్డి గారు తెలియజేశారు. కొత్త సర్వీసులు ఇచ్చేటప్పుడు ఇన్ టైంలో సర్వీసులు ఇవ్వాలి. తర్వాత ఎస్ఓపి నామ్స్ అంటే ఇన్ టైంలో సర్వీసులు ఇస్తూ టైం బౌండెడ్గా ఉండాలనే దాని మీద అబ్జెక్టర్స్ మాట్లాడారు. తర్వాత అగ్రికల్చర్ కనెక్షన్లు కూడా తొందరగా ఇవ్వాలి, ఎక్కువ కనెక్షన్లు ఇవ్వాలనే దాని మీద కూడా మాట్లాడారు. తర్వాత టారిఫ్లు బాగా పెంచారు, టారిఫ్ రేటు తగ్గించాలి అనే విధంగా కూడా కొంతమంది అబ్జెక్టర్స్ వారి అభిప్రాయం తెలియజేశారు. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ముసునూరు శివరామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కనగాల సుబ్బారావు 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముసునూరు శివరామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా అన్నగారి క్యాంటీన్లో ఈరోజు అన్నదానం సమర్పిస్తున్నారు. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ గైటీ థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తెనాలి పట్టణంలో మార్కెట్ ఏరియాలో ఉన్న అన్నా క్యాంటీన్ నందు 161వ రోజు సందర్భంగా ఈరోజు కనగాల సుబ్బారావు గారి 7వ వర్ధంతి సందర్భంగా కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు ఎక్స్ ఎంపీపీ కనగాల నరేంద్రనాథ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరుగుతుంది. ముసునూరు శివరామకృష్ణ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు సూర్యదేవరాయాశ్వి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులతో ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ పార్టీ 144వ రోజు ఈరోజు దిగ్విజయంగా జరుగుతుంది శివాజీ చౌక్లో. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అన్నగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ రైతు బజార్లో షాపులు కేటాయించిన లబ్ధిదారులకు ఆర్డర్ ఫామ్స్ అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సుమారు 13 లక్షల విద్యుత్ బకాయిలు ఉండటంతో తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ అధికారులు. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతులను ప్రభుత్వం వీడనాడాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.